2-3 నెలల పాటు భయంకరమైనటువంటి తలనొప్పితో బాధపడతా ఉన్నాను. నిద్ర పట్టేటువంటిది కాదు. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, సో టాబ్లెట్స్ వాడారు, స్కానింగ్లు తీయించుకున్నారు, అయినా కూడా ఏ విధమైనటువంటి మార్పులు కనపడలేదు. అయితే ఒక రోజున అది కూడా రాత్రి సమయంలో ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉన్న నా పరిస్థితి అన్న, చాలా భారంగా ఉంటున్నది, నిద్ర పట్టడం లేదు, ఎటువైపు పడుకున్నా పట్టడం లేదు, సో ప్రయత్నిస్తున్నాం, డాక్టర్లకు ట్యాబ్లెట్లు అన్ని వేసుకున్నాం, ఏమాత్రం కూడా విడుదల రావట్లేదు అనేటువంటి మాట చెప్పారు. అయితే ఏమైనదంటే, సరే మా కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం, ఏసైనా చేస్తాం అని చెప్పి ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ప్రార్థన చేసి 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలోనే ఆమె యొక్క తలలో నుండి భారము బయటికి వెళ్ళిపోయినట్టు కనపడుతున్నదట. హల్లెలూయా. అది వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత వెంటనే చర్చిలోకి సాక్ష్యం చెప్పాలని నాతో అంటే నేను అన్నానమ్మా, ఇంకొక 4 రోజులు ఆగిన తర్వాత కంప్లీట్ గా క్యూర్ అయినటువంటి తర్వాత మధ్యలో రాకపోతే అప్పుడు మళ్ళీ మనం చెప్తామంటే, అయితే దేవుడు సహాయం చేశాడు, నీకు మేలు చేశాడు, విశ్వాసం ఉంచు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తలనొప్పి రాకుండా దేవుడు స్వస్థపరిచాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. All glory to Jesus. God bless you, Mama. Why I am sharing all this? God is able to change the lives. యేసయ్య బ్రతుకులను మార్చేటువంటి దేవుడు, ఉద్యోగములను కలుగజేసేటువంటి దేవుడు, పరిస్థితులను మార్చేటువంటి దేవుడు, రోగములను స్వస్థపరిచేటువంటి దేవుడు, కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. విశ్వాసం వచ్చినట్లయితే అందరి జీవితంలో గొప్ప మార్పు కలుగజేసేటువంటి